వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 8 హై పేయింగ్ జాబ్స్ దట్ కెన్ మేక్ యూ మిలినియర్ ఇన్ 2025. మీరు 2025లో మిలినియర్ కావాలనుకున్నారా? సో ఏమి మరి 8 హై పేయింగ్ జాబ్స్, చాలా హై పేయింగ్ జాబ్స్ ఉంటాయి. మనం ఒక 8 మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే ఫస్ట్ టైం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. సో డాటా సైంటిస్ట్ అండి. డాటా సైంటిస్ట్ అనేది చెప్పాను రీసెంట్ వీడియోస్లో కూడా. డాటా సైన్స్ అనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కాదు, అది ఫ్యూచర్ అండి. ఫ్యూచర్లో రూల్ చేయబోతుంది. సో ప్రజెంట్ కూడా రూల్ చేస్తుంది అనుకోండి. సో డాటా సైంటిస్ట్ అనేటోళ్ళు ప్రజెంట్ రాక్ స్టార్ ద టెక్ వరల్డ్. సో ఏంటి మరి వాళ్ళకున్న నాలెడ్జ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కావచ్చు, ప్రోగ్రామింగ్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ యూజ్ చేసి డాటా నుంచి వాల్యుబుల్ ఇన్సైట్స్ అనేవి తీసుకుంటున్నారు. సో అందుకే మనకు ఇండస్ట్రీలో వీళ్ళకు చాలా హై డిమాండ్ ఉందండి. ఫైనాన్స్ నుంచి హెల్త్ కేర్ వరకు, రిటైల్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఎవ్రీ ఇండస్ట్రీలో కూడా వీళ్ళ యూజ్ ఉంది, వీళ్ళ నీడ్ ఉంది. అందుకే డిమాండ్ ఎక్కువ ఉంది. హై ప్యాకేజెస్ ఉన్నాయి వీళ్ళకి. సో డాటా సైంటిస్ట్. ఓకే, తర్వాత మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. సో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ వాడు ఏం చేస్తున్నాడు? డిజైన్ చేస్తున్నాడు, బిల్డ్ చేస్తున్నాడు, డిప్లాయ్ చేస్తున్నాడు. మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అన్నిటి కూడా మన టాస్క్లన్నింటినీ కూడా ఆటోమేట్ చేస్తున్నాడు, ప్రెడిక్షన్స్ చేస్తున్నాడు. తర్వాత ఆల్గరిథమ్స్ ఉంటాయి వీళ్ళకి. మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసుకొని వీళ్ళన్నీ ఎక్స్పర్టైజ్ అయి ఉంటారు. సో డాటా స్ట్రక్చర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే మనకు ఇవన్నీ కూడా క్రూషియల్ అవుతారు కంపెనీస్కి. మనకు ఈ పవర్ ఆఫ్ ఏఐని యూజ్ చేసుకోవడానికి కావచ్చు, ఇవన్నిటి కూడా మనకు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అనేవాడు చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాడు. అందుకే వీళ్ళకి కూడా హై పేయింగ్ ఉంటుంది. హై పేయింగ్ జాబ్లో ఇది ఒకటి. తర్వాత వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్. సో ఏఐ ఇంజనీర్ వర్క్స్ అన్న కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ది టెక్నాలజీ అండి. కటింగ్ ఎడ్జ్ ఆఫ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తాడు. సో డెవలపింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఏఐ సిస్టమ్. సో డెవలపింగ్ అండ్ ఇంప్లిమెంట్ చేయడం కానీ ఏఐ సిస్టమ్ మనం నేర్చుకోవాలి. ఏంటి మళ్ళీ మనకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది కంప్యూటర్ సైన్స్లో కావచ్చు, మ్యాథమెటిక్స్లో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిన్సిపల్స్లో అవసరం పడతాయి. సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్కి చాలా అంటే చాలా హ్యూజ్ పే ఉంటుంది. సో ఇది కూడా హైయెస్ట్ పేయింగ్ జాబ్స్లో ఇది ఒకటి. బ్లాక్ చైన్ డెవలపర్. సో బ్లాక్ చైన్ డెవలపర్ కూడా మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుంది. సో బ్లాక్ చైన్ టెక్నాలజీపై మనం వీళ్ళంతా వర్క్ చేస్తూ ఉంటారు. సో మనకు ఏంటి, మన క్రిప్టో కరెన్సీ కావచ్చు, ఎన్ఎఫ్టీస్ అని ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు డిమాండ్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకు బ్లాక్ చైన్ డెవలపర్స్కి స్కై రాకెటింగ్ అండి ఇవన్నీ కూడా. సో అందుకే ఇది కూడా హై పేయింగ్ జాబ్లో ఒకటి. తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. సో మనకేంటి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అడ్వైజ్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్స్ అండ్ మర్జర్స్. ఇదంతా కూడా అడ్వైజ్ చేస్తుంది కంపెనీస్ని కావచ్చు, గవర్నమెంట్స్ని కావచ్చు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గురించి. తర్వాత స్ట్రాంగ్గా ఫైనాన్స్ మీద వీళ్ళకి చాలా గ్రిప్ ఉంటుంది. సో వీళ్ళు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. వీళ్ళకు మెయిన్గా ఎంబీఏ నేర్చుకొని ఉంటారు. సో ఎంబీఏకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అవసరం పడుతుంది. సో అందుకోసం దీన్ని కూడా వీళ్ళకి కూడా హై పేయింగ్ జాబ్స్లో ఇది ఒకటిగా ఉంది. తర్వాత వచ్చేసి చార్టెడ్ అకౌంట్ అయితే మనకు ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కరు ఇప్పుడు ట్యాక్స్ ఫైల్ చేయాలన్నా మనకు ప్రతి ఒక్క దాంట్లో కూడా చార్టెడ్ అకౌంట్ కావాలి. సిఏ కావాలంటే మనకి ఒక ఎగ్జామ్ ఉంటుంది. మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటారు. ఆ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేస్తూ పోతే మనం సిఏ అవ్వగలుగుతాం. సో ఎవరు కండక్ట్ చేస్తారు? మరి చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఐసిఏఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. సో వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. చార్టెడ్ అకౌంటెంట్స్కి చాలా తక్కువ పాస్ పర్సెంటేజ్ ఉంటుంది. పాస్ అయిన వాళ్ళు మాత్రం ఖాళీగా ఉండరు. తర్వాత వచ్చేసి మేనేజ్మెంట్ కన్సల్టెంట్. సో మనకు బిజినెస్ పైన ఎలాంటి అడ్వైజ్ చేస్తుంటారు. బిజినెస్ సంబంధించి స్ట్రాటజీస్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్స్. వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పైన ఐడియా గ్రిప్ ఉంటుంది, అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి. సో ఈజీగా కమ్యూనికేట్ కావాలి క్లయింట్స్ తోటి. అప్పుడే మనం ఈ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అని అవ్వగలుగుతారు మీరు. సో ఇవన్నీ స్కిల్స్ ఉంటే మీరు కూడా కాగలుగుతారు. ఇది కూడా హై పేయింగ్ జాబ్స్లో ఒకటండి. చివరికి వచ్చేసి మెడికల్ ప్రొఫెషనల్ అండి. మీ దగ్గర ఎంత డబ్బులున్నా ఏం చేసినా కూడా హెల్త్ ఈజ్ వెల్త్ అండి. సో హెల్త్ మనం ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో మనకు సర్జన్స్ కావచ్చు, ఇంకా ఏదైనా సర్జరీ చేసే వాళ్ళు ఉన్నా, ఆర్థోపెడిక్ ఉన్నాడు, ఐ సర్జన్ ఉంటారు. తర్వాత మనకు ఎంతో మంది గుండెకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈఎన్టీ స్పెషలిస్ట్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ స్పెషలిస్ట్ ఉన్నారు మనకు. ఆప్థమాలజిస్ట్ అంటాం మనకు. సో ఈ విధంగా మనం డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ ఎంబీబీఎస్ డిగ్రీ ఉంటుంది. తర్వాత పీజీ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు మెడిసిన్ని. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో మెడికల్ ప్రొఫెషన్ కాబట్టి వీళ్ళు ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకు హ్యూజ్ పే జాబ్స్ ఉంటాయి. ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు, ప్రైవేట్ సెక్టర్లో హాస్పిటల్స్ కూడా పెట్టుకొని బాగా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఇవన్నీ ఒక
డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్లో మనం 8 లైక్ హై పేయింగ్ జాబ్స్ అయితే డిస్కస్ చేస్తాం. సాఫ్ట్వేర్లో కావచ్చు, సో ఈ విధంగా మెడిసిన్లో కావచ్చు. తర్వాత వచ్చేసి మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే మనం లైక్ పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా కోర్స్ యొక్క డీటెయిల్స్ అయితే కామెంట్ సెక్షన్లో ఉంటుంది. డెమో లింక్ కూడా ఉంటుంది. డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.